ఒక్కసారి ఆ ఫేమస్ రెస్టారెంట్ కిచెన్ తలుపు తెరిచి చూడండి. అక్కడ వంట జరుగుతుందో, పురుగుల కాపురమే జరుగుతోందో అర్థం కాని పరిస్థితి. ఒక మూల బొద్దింకల సందడి, ఇంకో మూల ఈగల పండుగ. ఫ్రిడ్జ్ తెరిస్తే ఎప్పుడో వండిన మాంసం అక్కడే మఖాం వేసుకుని ఉంటుంది. గోడలు బయటికి తెల్లగా కనిపిస్తాయి, లోపలికి వెళ్తే మాత్రం నల్లగా మారిన చరిత్ర కనిపిస్తుంది. గిన్నెలున్నాయి, చెంచాలున్నాయి, పొయ్యి ఉంది, అన్నీ ఉన్నాయి. శుభ్రత మాత్రం ఎక్కడుందో భూతద్దంలో వెతకాలన్నమాట. ఇది మనం డబ్బులు పెట్టి తినడానికి వెళ్ళే రెస్టారెంట్ కిచెన్ కథ అయ్యుండొచ్చు కదా. దేశంలోని 244 జిల్లాల నుంచి 91,000కు పైగా స్పందనలు సేకరించిన లోకల్ సర్కిల్స్ సర్వేలో 57% మంది చెప్పిన విషయాలు నివ్వెరపరిచేలా ఉన్నాయి. 2025లో రెస్టారెంట్లలో మురికిగా ఉన్న డైనింగ్ ఏరియాలు, కిచెన్లు లేదా వాష్రూమ్లను స్వయంగా చూశామని వారంతా చెప్పారు. అంటే 10 మందిలో దాదాపు 6 ఇదే విషయాన్ని చెప్పారు. రెస్టారెంట్లో భోజనం చేయడానికి వెళ్ళి వీరంతా ఫుడ్ కంటే ముందు మురుకుని చూశారట. 53% మంది సిబ్బంది పరిశుభ్రత లేకుండా ఆహారాన్ని వడ్డించడం చూశారట. మరో 53% మంది వంట నూనెను మళ్లీ వాడడం గమనించారట. 50% మంది సురక్షితమైన ఆహార వినియోగానికి పనికిరాని ప్లాస్టిక్ పాత్రల్లో ఫుడ్ను వేడి చేయడం చూశారట. 45% మందికి బొద్దింకలు, ఎలుకలు, ఈగలు దర్శనమిచ్చాయట. 45% మంది వెజ్, నాన్ వెజ్ ఆహారాలు కలిసిపోయే ప్రమాదాన్ని గమనించారట. 40% మంది పాత ఆహారాన్ని మళ్లీ వేడి చేసి వడ్డించడం గమనించారట. ఇన్ని కథలు విన్నాక ఒక చిన్న ఆశ మిగులుతుంది కదా. ఇవేవి చూడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కేవలం 5% మందే. అంటే 100 మందిలో 95 మంది కనీసం ఒక్క సమస్యనైనా తమ కళ్లతో చూశారన్నమాట. ఇప్పుడు మరో విచిత్రమైన విషయం ఏంటంటే, కస్టమర్లకు భయం కలిగిస్తున్న వాటిలో మొదటి స్థానంలో 79%తో మురికి కిచెన్లు, డైనింగ్ ఏరియాలు, వాష్రూమ్లు ఉన్నాయి. 74% మందికి పాత ఆహారాన్ని మళ్లీ వడ్డించడం భయం. 72% మందికి అదే నూనెను తిరిగి వాడడం భయం. 63% మందికి గడువు ముగిసినా లేదా సరిగ్గా నిల్వ చేయని పదార్థాల భయం. 61% మందికి పురుగులు, ఎలుకలు మాత్రమే కాదు, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత కూడా భయమే. 60% మందికి సురక్షితం కాని ప్లాస్టిక్ పాత్రలో ఫుడ్ వేడి చేయడం ఆందోళన. కస్టమర్లకు కనిపించే బొద్దింకను చూసి భయపడొచ్చు, కానీ కనిపించని పాత నూనెను ఎలా చూస్తారు? వాష్రూమ్ మురికిగా ఉంటే వెళ్ళిపోవచ్చు, కానీ నిన్న మిగిలిన ఫుడ్ ఈరోజు మీ ప్లేట్లోకి వచ్చిందో ఎలా తెలుసుకుంటారు మీరు? కిచెన్ గోడ నల్లగా ఉంటే అనుమానం రావచ్చు. నీ ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులుగా ఏం పడుకునుందో ఎవరు చెప్తారు? అందుకే 74% మంది ఒక సింపుల్ డిమాండ్ చేశారు. రెస్టారెంట్ హైజీన్ రేటింగ్ను దాచిపెట్టద్దు, బయటే పెట్టండి. ఫుడ్ డెలివరీ యాప్లో కూడా చూపించండి. 72% మంది 3 నెలలకోసారి తనిఖీలు కావాలని అన్నారు. 71% మంది పదే తప్పులు చేసే రెస్టారెంట్లపై కఠిన చర్యలు కోరారు. ఇక 2025 నుంచి 2026 ఆర్థిక సంవత్సరంలో పరీక్షించిన 2,23,808 ఫుడ్ శాంపిళ్లలో 40,023 శాంపిళ్లు సురక్షితం కాదని, నాణ్యతలో లోపాలున్నాయని లేదా తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని తేలింది. దాదాపు ప్రతి 5 శాంపిళ్లలో ఒకటి. ఇంతకీ మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఏం చూస్తున్నాం? ఇంటీరియర్ చూస్తున్నాం, లైట్స్ చూస్తున్నాం, ఏసీ చూస్తున్నాం, ప్లేట్ మీద అలంకరణ చూస్తున్నాం. కానీ ఆ ప్లేట్ మన దగ్గరకు రావడానికి ముందు అది దాటిన కిచెన్ను మాత్రం చూడలేదు. దేశంలో FSSAI హైజీన్ రేటింగ్ వ్యవస్థ ఒకటి ఉంది. 1 నుంచి 5 వరకు రేటింగ్ ఉంటుంది, కానీ అది స్వచ్ఛందం. చాలా రెస్టారెంట్లలో అది కనిపించదు. అంటే మనం తినబోయే ఆహారానికి ధర తెలుసు, రుచి ఎలా ఉంటుందో రివ్యూల్లో తెలుసు, అక్కడ ఎంత మంచి ఫోటో దిగొచ్చో కూడా తెలుసు. కానీ ఆ వంట గదిలో శుభ్రతకు ఎన్ని మార్కులో మాత్రం తెలియదు మనకు. బయట తెల్లని గోడలు, లోపల నల్లని మూలాలు, టేబుల్ మీద వేడి భోజనం, వంటగదిలో మాత్రం పాత నూనె, పాత ఆహారం, పురుగుల కాపురం. ఇది ప్రతి రెస్టారెంట్ కథ కాదు, కానీ ఇది ఎక్కడో జరుగుతున్న కథ కూడా కాదు. మన నగరాల్లో మనం రోజు వెళ్లే రెస్టారెంట్లలో మన కళ్లకు కనిపించని మరో ప్రపంచం ఉండొచ్చని ఈ లెక్కలు చెప్తున్నాయి. చివరికి ప్రశ్న ఒకటే, రెస్టారెంట్లో మనం ఆర్డర్ చేసేది ఫుడ్ మాత్రమేనా, లేదా బయట మెరుస్తున్న గోడల వెనుక దాక్కున్న ఒక నిజాన్ని కూడా ప్లేట్లోకి ఆర్డర్ చేస్తున్నామా?